హాయ్ అండి, నమస్తే అందరికీ. ఇదైతే కొండపురం వెళ్ళాము. ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇక్కడ నేను కూడా ఉన్నా. ఇక్కడ కోళ్ళను కోస్తారు, మేకలను కోస్తారు, తల్లికి నైవేద్యం వేస్తారు. నైవేద్యాలు వేస్తారు, కలిసాకలు కోస్తారు, కోడి పుంజులను కోస్తారు, మేకలు కోస్తారు. దేవుడు దర్శనానికి అయితే పోతున్నాం. దేవుడు లోపలికి ఫోన్ తీసుకుపోరో నాకైతే తెలియదు. ఉండి అక్కడ దేవుడు దర్శనం చేసుకుంటారు. నేను కూడా వచ్చాను, స్నానం చేశాను. ఉంటుంది మాకు కొండపురం వెళ్ళమంటే చాలా ఫేమస్. దర్శించుకోండి. జనాభాలు అయితే ఫుల్ ఉంటారబ్బా మా సైడు. గంటలతోని కిరకిరాలు ఆడిపోతున్న మా దేవాలయం. నేనైతే స్నానం చేసేసాను. లోపలికి ఈ ఫోన్కి ఎంట్రీ లేదు, ఎందుకంటే ఫోన్ తీసుకొని పోవడానికి ఎంట్రీ లేదు. అందుకే బయట నుంచి చూపిస్తున్నాను. అది ఉండి ఎవరో ఒకరు అడ్డం వస్తూ ఉన్నారు. తల్లి కనబడుతున్నా అక్కడ ఉంటారు అన్నట్టు. పబ్లిక్ లోపల పోవడానికి అక్కడ తీసుకుంటున్నారు. కార్లు, బైకులు, స్కూటీలు చాలామంది వచ్చారు. ఈరోజు తక్కువ, ఇంకా చాలామంది వస్తారు. కోడి పుంజులని, మేకల్ని, కలిసాక ఇట్లా దేవుళ్ళకి నైవేద్యం, ఇట్లా పూలు, కొబ్బరికాయలు అన్నీ పెట్టుకొని దేవుళ్ళకు చెప్పుకుంటామన్నారు. దయచేసి లాంగ్ వీడియో దయచేసి లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇట్లా అన్నమాట. పూజలు చేసుకుంటారు, మొక్కులు తీసుకుంటారు. సత్యం గల దేవుడు. మీరు కూడా చూసేయండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ దేవుడు నంది, గంధ దీపం, ఉంది. దేవుని చూపిస్తుంది. ఎక్కువ చీరలు కట్టుకుంటారబ్బా. దేవుడు దర్శనం చేసుకుంటారు. అందరు దర్శనం చేసుకోండి. అలాగే లాంగ్ వీడియో చూసేసి ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. నేను కూడా ఆటో పెట్టుకుంటున్నాను. ఇలా అయితే చేస్తారు మా సైడ్ కూడా. ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తారు. కొందరు మైసమ్మ, ఇలా కలిసాక కూడా పిలుస్తారు. గోచీరలు అయితే ఎక్కువ కడతారబ్బా మా సైడ్. నిజామాబాద్ కదా, ఎక్కువ గోచీరలు కట్టుకుంటారు. ఈరోజైతే ఆదివారం కదా, అందరం వచ్చేసి మా గల్లీలో వచ్చినాను. దయచేసి దర్శనం చేసుకోండి అబ్బా. నాకు నచ్చింది అంటే ఇక్కడ ఈ నంది కాదనుకుంటా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇదైతే మనం రూపాయి బిల్ల పెట్టుకొని మొక్కొచ్చు దేవునికి. మేమైతే నైవేద్యం పెట్టేశాము, దేవునికి దీపం కూడా పెట్టేశాము. ఎంతనే మాకు పిల్ల దర్శనానికి కూడా టికెట్ అంట. ఇలా అన్నమాట. మొత్తం చూసేయండి, ఎక్కడ స్లిప్ చేయకుండా చూసేయండి అబ్బా. ఓకే అండి.
ఉంటా బాయ్ మరి.